కాండము 18 అధ్యాయము 1 నుంచి 33 వచనముల వరకు వాక్య ధ్యానము. మరియు మామ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకై పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను. దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి. కొంచెము ఆహారం తెచ్చెదను. మీ ప్రాణములను బలపరుచుకొనిడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చి తీరనేను. వారు నీవు చెప్పినట్లు చెయ్యుమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల నెత్తిన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తర్వాత అతడు వెన్నను పాలును తాను సిద్ధము చేయించి దూడను తెచ్చి వారి యొద్దకు పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచి ఉండెను. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు, ఇదిగో గుడారంలోనున్నదని చెప్పెను. అందుకాయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయేను కనుక శారా, నేను బలము ఉడికిన దాననై తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించెదనా అని శారా నవ్వెనెలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును. శారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నువ్వు నవ్వితివెనెను. అప్పుడు మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా అబ్రహామును గూర్చి చెప్పినది, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని
నెరిగి ఉన్నానెను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చి మరల మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తీసుకొందునెను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడా, న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయున్న నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 70 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అతడింకా ఆయనతో మాటలాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 40 మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా, అతడు, ప్రభువు కోపపడిన ఎడల నేను మాటలాడుదును. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా, అతడు, ప్రభువు కోపపడని ఎడల నింకొక మారు మాట్లాడెదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 10 మందిని నాశనము చేయక యుందునెను. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను.